ఈరోజు కేసు వచ్చేసి కీళ్ళ నొప్పులకి సంబంధించండి. సో మేడం గారు గత నెలగా మన దగ్గర హోమియోపతి మందులు వాడుతున్నారు. సో ఈ నెలగా మన దగ్గర హోమియోపతి మందులు వాడగా ఎలాంటి మార్పు చూశారు అన్నది ఒకసారి మేడం గారు మాటలో తెలుసుకుందాం. అమ్మా, ఈ నెల రోజులు మా దగ్గర హోమియోపతి వాడిన తర్వాత ఏం మార్పు చూసారు అసలు? చాలా బాగా తగ్గింది. నేను చేసుకోలేనేమో అని అనుకున్నాను నెలల్లోనే. నేను అసలు హోమియోపతి వాడితే కొంతమంది అన్నారు నొప్పులకి ఎక్కువ ఇస్తారు అన్నారండి. నొప్పులకి ఇస్తే నా పని నేను చేసుకోలేనేమో అని భయం వేసి నేను రాలేదని చాలా మంది చెప్పారు. అలా ఆల్రెడీ వాడేనండి, ఎక్కువగా ఇచ్చారు, మానేసాను. ఇక్కడికి వచ్చాక నాకు చాలా బాగా తగ్గింది. ఈ నెలలో బాగా తగ్గింది. నా బట్టలు నేను ఉతుక్కోగలుగుతున్నాను, స్నానం కూడా చేయగలుగుతున్నాను. నా స్నానం కూడా చేయలేకపోయేదాన్ని, ఇలా డొక్కులు అగ్దిలో పోయేదాన్ని అసలు నేను అవుతాను. ఇప్పుడు డొక్కులు ఎదిస్తాను, బిందె తట్టుకుని నీళ్ళు పట్టుకోగలుగుతున్నాను. డొక్కులు ఎగదీసి స్నానం చేయలేకపోయేదాన్ని నేను. ఏడుపు వచ్చిందని బాత్రూంలోకి వెళ్ళినప్పుడు ఎందుకు వచ్చింది బతుకు, ఇలాంటి బతుకు కూడా చచ్చిపోతారు ఏంటి అనుకున్నాను. పూర్తి వీడియో నా యొక్క యూట్యూబ్ ఛానల్లో రేపు అప్లోడ్ చేస్తున్నాను, ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి.